ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. గోపాలకృష్ణ భగవానికి, సద్గురు మహారాజ్ కి, జగదంబ మాతా కి. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచితం ప్రబోధ సుధాకరం 12వ శ్లోకం. ఆదివ్యాధివియోగాత్మీయాం విపత్కలహ దీర్ఘదారిద్ర్యైః జన్మాంతరమపి యః క్లేశః కిం సశక్యతే వక్తుం. ఆదివ్యాధివియోగాత్మీయ విపత్కలహ దీర్ఘదారిద్ర్యైః. ఆదివ్యాధివియోగాత్మీయ విపత్కలహ దీర్ఘదారిద్ర్యైః జన్మాంతరం అపి యః క్లేశః కిం న శక్యతే వక్తుం. ఇంతవరకు గర్భంలో ఉండేటప్పుడు కలిగే బాధలని వ్యక్తం చేశారు. దానికి ఏం పేరు పెట్టారు? గర్భనరకమని ఒక పేరు పెట్టారు. అర్థమైంది కదా. ఇక ఇప్పుడు చెప్తూ ఉన్నారు, గర్భంలో ఉన్నప్పుడే కాదు, అక్కడితో పోయిన తంట తెల్లారిపోయిందా అనుకుంటే కుదరదు. అక్కడితో ఇంకా గర్భనరకం అనిపించేశారు కాబట్టి ఇంకా ఏవి దుఃఖాలు ఉండవు, ఏవి కష్టాలు ఉండవు. ఇక పుట్టేశారు కాబట్టి హాయిగా సుఖంగా ఉండొచ్చు అనుకుంటారేమో. అప్పుడు ఎందుకు చెప్తున్నారనమాట, అయ్యా పుట్టిన తర్వాత కూడా కష్టాలు వస్తూ ఉన్నాయి, అది అందరికీ అనుభవమే. ఒకసారి మరణం చేసుకోవడం అంతే. అనుభవంలో ఉన్నది కూడా గుర్తు చేసుకుంటే మరి కొంచెం బలం పడుతుంది అనమాట. అందుకని చెప్తున్నారు, జన్మాంతరం అపి. ఏమి పుట్టిన తర్వాత కూడా జన్మాంతరం అపి
పుట్టిన తర్వాత కూడా మానవుడికి 9 నెలలు గర్భంలో ఉండి ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆ దివ్యాధి అయ్యా అవి వ్యాధులు. ఈ వ్యాధులు అంటే ఏమిటి? శారీరక సంబంధంగా ఉన్నటువంటి రోగాలు, మానసిక సంబంధంగా ఉన్నటువంటి రోగాలు. 2 రోగాలు. మనస్సుకి కలిగిన రోగం ఏమిటంటే మనస్సుకు కలిగిన బాధే ఏమి మానసిక రోగం. అర్థమైంది కదా? మనసుకు కలిగిన బాధే మానసిక రోగం అన్నమాట. మనసుకి మరి బాధ కలిగిందంటే అది లోపటి నుంచి శరీరానికి యాక్షన్ చెప్తుంది అన్నమాట. అర్థమైంది కదా? అది బాధ ఉన్నదంటే శరీరం యొక్క రూపం మారిపోద్ది, ఒకరు ఆ ముఖం మారిపోతుంది. ఆ మనస్సుకి ఆనందంగా ఉంటే ఇంకొక వికారం మారిపోద్ది. అర్థమైందా? ఆనందం ఒక వికారం, నవ్వు ఒక వికారం. ఈ 2 లేనిదే నిర్వికారం. అర్థమైంది కదా? ఆనందము ఒక వికారం మనస్సుకి, దుఃఖము ఒక వికారం. ఈ 2 లేనిదే నిర్వికారం. అందుచేత 12వ శ్లోకంలో ఆ దివ్యాది వస్తుంది. మనస్సుకి ఏమిటంటే మనస్సు ప్లాన్ చేసుకుంటుంది. ఆ ప్లాన్ సాగకపోతే ఏమిటి? దుఃఖమే. మనస్సు ప్లాన్ చేసుకుంటుంది, ఇలా అయితే బాగుంటుంది ఈ ప్లాన్ అని. ఆ ప్లాన్ నెరవేరకపోతే ఏమైపోయింది? ఇది శారీరక దుఃఖమా మానసిక దుఃఖమా? మానసిక దుఃఖం. శారీరక దుఃఖం ఏమిటంటే జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, విరేచనాలు పట్టుకున్నా, కడుపుల నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, ఇవన్నీ ఏ దుఃఖాలు? శారీరక దుఃఖాలు. అవన్నీ బాగానే ఉంటాయి, కానీ మనసుకి దుఃఖం. ఇంత నా అంతస్తు ఏమిటంటారు? వాడు ఎంత మాట అన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి అని అడుగుతాడనమాట. వాడు అంతస్తు ఏమిటో వీడు అంతస్తుకి తగిన మాట ఆడాలి. కానీ నేను అసలు నా సంగతి తెలియదంటావా? వాడికి పక్కడు అంటే తెలియపోవచ్చులే, అది నువ్వు కూడా ఊరుకో, తెలియదంటావా మొదలు పెడతారు. అర్థమైందే? పోనీ వాడేదో మానసిక దుఃఖాన్ని సలర్చాలన్నా వీడికి ఈ రజోగుణ భావం ఉంది కదా. ఈ రజోగుణ భావం ఉన్నప్పుడు ఈ మానసిక దుఃఖం పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దేవుడే అనుకుని పనులు అవ్వలేక సస్తున్నాడు. అర్థమైంది కదా? దేవుడికే అనుకుని పనులు అవ్వలేక వాళ్ళు వస్తున్నారు. మరి మనకు అనుకుని పనులు అవ్వకపోతే మనం వస్తున్నారు. 2 ఒకటే. వాళ్ళు ఎలాగరా పాపము ఆయన వరాలు ఇచ్చేస్తాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఏది కావలస్తుంది, ఎలాగిని చంపాలని ఈయన చూస్తుంటాడు. అర్థమైంది కదా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల్లాగా. అందుచేత ఈ ప్రకారముగా అందుకు చెప్పారు ఇవి మానసిక దుఃఖాలు. ఈ మానసిక దుఃఖాలు విచారం లేకపోతే ఎన్నాళ్ళైనా మానసిక దుఃఖం అన్నటువంటిది ఒక్క విచారణ వల్లనే పోతుంది. ఆత్మ విచారణ, దేహ విచారణ, ఈ 2 విచారణ లేనిదే నభూతో నా భవిష్యత్తు. ఇంతవరకు పోగొట్టుకున్నవాడు లేడు. అది ఎలాగ దాక్కుంటుంది అన్నమాట. మళ్ళీ దానికి సంబంధమైన మనుషులు వచ్చినప్పుడు మళ్ళీ ప్రకోపాన్ని పుట్టిస్తుంది. నష్టం చేసేవాడు కనబడితే ఎలాగుంటుంది? మళ్ళీ మనసులో వ్యధ. లాభం ఇచ్చేవాడు కనబడితే ఎలా ఉంటుంది? మనస్సులో తుష. అర్థమైంది కదా? ఒకటి వ్యధ, ఒకటి తుష. తుష అంటే సంతోషం, వ్యధ అంటే దుఃఖం. ఈ 2ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇది కేవలము ఆధ్యాత్మిక విచారణ, ఒక ధర్మ విచారణ. ఈ 2 విచారణలతోనే మనస్సు బ్యాలెన్స్ ఉంటుంది. కానీ లేని వారికి ఎవ్వరికీ ఉండదు. అది ఎలా ఉంటుంది? ఈ జన్మ పోయింది, మళ్ళీ జన్మకు వస్తుంది, ఎక్కడ పోతుంది? ఒక దాంట్లో గోధుమ గింజ పుట్టే బీజం ఉన్న తర్వాత అది ఎన్నిసార్లు వేసినా ఆ గోధుమ బీజమే వస్తుంది. కానీ వరి బీజం రమ్మన్నా సచ్చినా రాదు. వరి గింజ పట్టుకొని అందులో వరికి సంబంధమైన మొక్కే ఉంటుంది. గోధుమ గింజ అవ్వాలి కాక అని అందులో అవుతుంది అంటే అవదు. అర్థమైంది? ఎవరో కొంతమంది ఉంటారే సిద్ధ పురుషులు, వాళ్ళ సంగతి మనకొద్దు. అర్థమైందే?
వాళ్ళు నందిని పంది చేస్తారు, పందిని నంది చేస్తారు. మనకెందుకు దండగ? ఇప్పుడు మన సంగతి మనం చెప్పుకోవాలి, కానీ ఈ కేటగిరీలో కూడా ఆ కేటగిరీ చెప్పుకోవాలా? అర్థమైంది కదా? అందుచేత ఇది అన్నమాట. అందుకే ఈ మనసులో ఉన్నటువంటి వ్యధని మనము విచారణ ద్వారా ధర్మబుద్ధి ద్వారా పోగొట్టుకోవాలి. అయితే కొన్ని పూర్వజన్మ యొక్క ప్రారంభం వలన కూడా ధర్మబుద్ధిగా ఉన్నప్పుడు కూడా ఎదుటివాడు మనం చేసింది అధర్మమని రుజువు చేస్తాడు. అప్పుడు కూడా మానసిక దుఃఖమే. తాను ధర్మంగా చేశాడు కాబట్టి తనకేమీ లేదు. కానీ ఎదుటివాడికి వీడికి కిట్టక వాడు ఏం చేస్తాడో వీడి ధర్మాన్ని అధర్మంగా చేసినట్టు 10 మంది సాక్షులను పెట్టుకొని వీడికి ఎలాగైనా శిక్షించాలా అన్నటువంటిది అది అప్పుడు ప్రారంభం అనుకోవాలి. అర్థమైంది కదా? అడుగడుక్కి ప్రారంభం ఏర్పాటు ప్రారంభం అర్థమైంది కదా? అప్పుడు అనుకోవాలి. ఇప్పుడు జపానికే కూర్చోడు, నా నామే చెప్పడు, నాకు ప్రారంభంలో జపం లేదంటాడు, నామం లేదంటాడు. అర్థమైంది కదా? ప్రారంభంలో భోజనం లేదని మానేసి కూర్చోగలడా? అది కూర్చోడు. అది లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళి అప్పు చేసుకొని తింటాడు. కానీ వీడు మాత్రం దీనికి మాత్రం ప్రారంభం లేదా? అప్పు చేసి తినడానికి ప్రారంభం ఉందో? అప్పు చేసి పప్పు కూర కోసం. అందుచేత ఈ ప్రకారముగా ఆధివ్యాధి మానసిక దుఃఖాలు ఉంటాయా? జన్మాంతరమపి ఆ గర్భంలో నిన్ను చెప్పేశాడు, గర్భనరకం మలమూత్రాలతో నిండిపోయి ప్రతి శరీరం అందరము అలా నిండులమే. ఏదో మన పుణ్యం ఉంది కాబట్టి ఇందులో పడ్డాం ఈ ఆధ్యాత్మికంలో. ఇక లేనివాడు ఇంకేం ఆధ్యాత్మికం ఏముంటుంది వానికి? ఇంక లేనివాడు ఎల్లప్పుడూ దుఃఖమే. మనకు దుఃఖం వచ్చినా సర్దుకునే కెపాసిటీ వచ్చింది. అర్థమైందా? విని 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 దుఃఖం వచ్చినా సర్దుకునే కెపాసిటీ ఉంది. వాడికి ఆ సర్దుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి దుఃఖం పోదు. అది సర్దుకుంటే దుఃఖం పోతుంది, సర్దుకోకపోతే దుఃఖం పెరుగుతుంది. దాంతో రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం దాన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అది అందుచేత ఇది ఇప్పుడు పుట్టిన తర్వాత ఇది ఇంకా ఏమిటి? వియోగ. ఇది ఒక దుఃఖమన్నమాట. అర్థమైంది కదా? వియోగం అన్నమాట. మరి వియోగం అనేది ఏమిటి? దగ్గరుండే వస్తువు, ఇది ఉందే వస్తువు ఏదో పెట్టుకున్నాం ఇక్కడ 100 రూపాయలు, అది పోయింది అనుకో, ఇప్పుడేమిటి? దుఃఖమే. అలాగే ఎన్నాళ్ళు ఉంటుంది ప్రారంభం ఎవరికైనా? ఇంట్లో ఉంటాం నలుగురు కలిసి ఒకేసారి చచ్చిపోవడానికి అవుతుందా? అలాగైతే ఇంకెందుకు? తందన ఖాళీ అయిపోయిన ఒక దెబ్బకి. ఒక చచ్చినప్పుడు ఇంటి అందరూ అలా చచ్చినట్టు భగవంతుడు చేసాడు అనుకో, మొత్తం ఒక దెబ్బ ఊరల్లో ఖాళీ అయిపోద్ది. కాబట్టి ఎవరికి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ క్షేమ్యాంతి కావుతుంది. అందరికీ ఉండాలనే ఉంటుంది, అందరికి కలిసి అలా ఉంటే మంచిదనే ఉంటుంది. ఇలా ఎవడో ఒకడు పోవాలి కదా ఎప్పుడైనా. అర్థమైంది కదా? ఇప్పుడు పోతే ఏమైపోయింది? వియోగం. కలిస్తే సంయోగం, విడిపోతే విగత యోగం వియోగం, సమ్యక్ యోగం సంయోగం. అర్థమైంది కదా? ఇక విడిపోయిన తర్వాత ఏమవుతుంది? మనిషి విడిపోయినా దుఃఖమే. అర్థమైంది కదా? ఎన్నాళ్ళు పెట్టు 100 చెట్టు మామిడి చెట్టు ప్రతి సంవత్సరం కాస్తూనే ఉందన్నమాట. 2000 3000 కాయలు. ఇదల్లా పంచేవారు పాపం. పెద్ద గాలి వచ్చి మొత్తం విరిగిపోయాయి. ఇది ఒక వియోగం. స్థావర వియోగం, జంగమ వియోగం. ఈ వియోగాలన్నీ ఏం చేస్తాయి? మానవుడికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. అని చెప్తున్నాడు. దివ్యాది దీనివల్ల ఒకటయా వియోగ. వియోగం ఎన్నాళ్ళు ఎవరు ఉంటామండి? ఇప్పుడు మనం ఉన్నంతగా మన తల్లిదండ్రులు ఉంటారా? ఉండరు. మనం ఉన్నంత వరకు పిల్లలు ఉంటారా? కొంతమందికి ఉంటారనుకోండి, కొంతమందికి ఏమవుతారు? పోతుంటారు. భర్త ఉన్నంత వరకు భార్య ఉండరు, భార్య ఉన్నంత వరకు భర్త ఉండరు. ఈ వియోగం చేత కూడా అప్పుడప్పుడు మనసుకి దుఃఖము వస్తూనే ఉంటాయి చెప్తున్నాడు. అంటే పుట్టిన తర్వాత ఏమి సుఖం అంటే, ఈ పుట్టినా కూడా సుఖమేమీ లేదు. అది చెప్తున్నారు ఇప్పుడు. వియోగ తర్వాత ఏం చెప్పారు? ఆత్మీయ కలహ. ఇవన్నమాట. ఇవన్నీ కూడా
ఆత్మీయ విపత్తు, ఆత్మీయ విపత్తు అనమాట. కలహానికి తర్వాత వస్తుందా ఆత్మీయ విపత్తు. ఈ కొన్ని మనకు తెలియకుండా వచ్చేస్తాయి. ఏమంటారు ఇప్పుడు ఏం చేస్తారు మరి వచ్చింది కూడా ఆ బాత్రూములు కొంతమంది తక్కువ జారిపోతారు. జారిపోయేసరికి ఏమైపు ఆత్మీయ అంటే తనకు సంబంధమైన విపత్తు అనమాట. ఆత్మీయం అంటే తనకు సంబంధం, ఆత్మీయం. సో అంటే స్వసంబంధం ఆత్మీయం అంటారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎంతమంది బాత్రూములు పడిపోయి కాలు లేరా, అప్పటి నుంచి ఎంత బాధపడుతున్నారు. ఇవన్నీ ఆపత్కాలం. ఇలాంటి విపత్తులు వస్తూనే ఉంటాయి. కారు పోతూ ఉంటుంది, కొంతమంది కారు కింద పడిపోతూ ఉంటుంటారు. ఏమి మోటార్ సైకిల్కి వెళ్ళి ఎవడు పోతుడు, ఏమి వీడియో కింద పడిపోతూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటి అనుకోకుండా తనకు సంబంధమైన విపత్తులు. ఈ విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయగలం మనం, ఏమి చేయలేమా. అందుచేత అలాంటివి వస్తాయి. ఇక ఏమిటి కలహాలు. ఏమి ఇవి మామూలుగా ఎక్కడి కలహాలు తప్పుతాయా, ఈ కలహం ప్రపంచం అంతా ఉంటుందండి. ఏమి గుళ్ళోనూ కలహాలు ఉంటాయి, ఆశ్రమాల్లో కలహాలు ఉంటాయి, పీఠాల్లో కలహాలు ఉంటాయి, ఇంట్లో కలహాలు ఉంటాయి, ఈదులో కలహాలు ఉంటాయి, రాజకీయంలో కలహాలు ఉంటాయి. ఏమి అందరూ కలహప్రియులు కదా. అందుచేత ఇప్పుడు మరి కలహం లేకపోతే అందుచేత ఏదో రకం కలహం. కొంతమందికి నారదుడికి కూడా కలహప్రియుడు అంటారు, ఆయనే కలహప్రియుడు కాదులే. అలాగే మనం కూడా అందుచేత అయితే ఆయన కలహం ఏమిటంటే లోకానికి నారదుడు వచ్చాడు అందరికీ గుండెలు ఆరిపోతుంటాయి. అలా పోయాడు అనుకోండి రావణాసుడి దగ్గరికి, ఎందుకు వచ్చావు అంటాడు, కూర్చో అంటాడు. ఏం చేస్తా ఏం చెప్పి ఏదో తెస్తాడు, అది ఏది వచ్చినా మేలుకే తెస్తాడు ఆయన. ఉండి దేవలోహం పోయాడు, దేవేంద్రుడు కూడా గడగలాడిపోతాడు. ఏమయ్యా ఏంటి సంగతి, ఎందుకంటే అప్పుడు వార్తలు చెప్పిన ఈయన ఒక్కడే మొత్తం ప్రపంచం అంతటికి. ఏది దేవలోకం అంతా ఎవరే వార్తలు చెప్తాడంటే ఈయనే. ఎలా లేవగానే పోతాడు వైకుంఠం. పోగానే విష్ణుమూర్తి కూడా గడగలాడిపోతాడు ఒకసారి, ఏం వార్తలు తెచ్చాడు ఈరోజు అని. అర్థమైందా, ఇలాగా మొత్తం. కానీ ఆయన లోకోపకారం అది అనమాట. అంతే ఆయన జన్మ అలాగా ఏమి ఇస్తాడు. కాబట్టి ఈ కలహాలు కూడా, ఈ పోట్లాట్లు కూడా, కొట్టుకోవడం, చదువుకోవడం, వాడిని కొట్టుకోవడం, వీడిని వాడు కొట్టుకోవడం, మళ్ళీ వీడు వాడు పోలీసులు పెట్టడం, వాడొచ్చి ఇన్ని పోలీసులు పెట్టడం. అర్థమైంది కదా. ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్ళిపోవడం, ఆ కోర్టులో 20 సంవత్సరాలు తెక్కపోవడం, ఇదంతా జరుగుతుంటాయి అంటారు శంకరాచార్యుల వారు. అయ్యా పుట్టిన తర్వాత కూడా ఏమి సుఖం ఉందంటావా, ఇదే ఇవన్నీ మీకు తెలియనివికోవు, అయినా సరే గుర్తు చేయడానికి చెప్తున్నాడు ఆయన ఒకసారి. ఈ ప్రకారముగా దీర్ఘదారిద్ర్యై. ఇక కొంతమందికి ఏమిటంటే ఏదో పుణ్యపురుషులకు పర్వాలేదు, కొంతమంది పాపాత్మలు ఉంటారు కదా, పుట్టి నుంచి ఇప్పుడు దరిద్రమే. పాపం అలా తెస్తాడు, పాపం లేక పాలు ఎలాగోలాగా 4 రోజులకు 5 రోజులకు అక్కడ పెడతారు, అతనికి ఎత్తని వచ్చి పిల్లి తాగేస్తుంది. అర్థమైంది కదా, ఉండదు. మళ్ళీ దచ్చిపోయి కింద పడిపోతూ ఉంటాయి. ఇలాగా ఉన్నది కూడా నోట్లోకి వెళ్ళడానికి కష్టమే. ఈ దరిద్రం ఇలాగ ఉంటుంది. అందుకు చెప్తున్నారు ఇది. అందుచేత ఈ ప్రకారముగా దీర్ఘదారిద్ర్యై యః క్లేశః, ఈ బాధ అయితే కలదో ఆ జీవుడు పొందిన బాధ సహా అది వక్తుం శక్యతే కిం, అది చెప్పడానికి సాధ్యమవుతుందా. ఏదో 4 ముక్కలు చెప్పాం కానీ అది చెప్పడానికి కూడా సాధ్యము కాదు అని శంకరాచార్యుల వారు ఈ విధంగా ఏమిటిది ఈ ప్రకరణం, దేహనింద ప్రకరణం అది అన్నమాట. ఈ ప్రకారముగా చెప్పారేంటి ఈ 12వ శ్లోకంలో. అందుచేత అయ్యా గర్భం నరకమే కాదు, పుట్టినప్పుడు కూడా ఈ బాధలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బాధలు ఆద్వ్యాధులు, వియోగాలు, అలాగనే ఆత్మీయ విపత్తులు, కలహాలు, దీర్ఘదారిద్ర్యాలు, ఇవన్నీ కూడా చెప్పడానికి కూడా అంతా ఉక్తం నశక్యతే, సమర్థ తక్కువ. ఏవో కొన్ని చెప్పాను అంటున్నారు. ఈ ప్రకారంగా చెప్పి ఇంకిప్పుడే చెప్తున్నారు తెలుసా, ఏదో మానవ జన్మ వచ్చింది కానీ ఏమి ఇక ఈ జన్మ పోతే పశుపక్షాదుల జన్మ వస్తే వాటిలో ఉండే బాధలు కూడా తెలుసుకోవాలి కదా. ఆ మొక్క చెప్తున్నారు ఇప్పుడు.
నర పశు విహంగతిర్యజ్ఞోనీనాం చతురశీతి లక్షానాం కర్మ నిబద్ధో జీవ పరిభ్రమన్ యాతనా భుంక్తే. నర పశు విహంగ తిర్యక్ యోనీనాం చతురశీతి లక్షణాం కర్మ నిబద్ధ జీవ పరిభ్రమన్ యాతనా భుంక్తే. సరే, మానవ జన్మ వచ్చింది. అయితే ఈ మానవ జన్మ వచ్చింది, కానీ ఈ మానవ జన్మ మళ్ళీ తరువాత మనము చేసినట్టు కర్మఫలాన్ని బట్టి ఉత్తమ జన్మ రాబవచ్చు, ఏమి అధో జన్మ రావచ్చు. అది ఎక్కడ మనం చేసే కర్మఫలాల మీద ఆధారపడి ఉంది. అందుకే ఇక్కడ కర్మఫల నిబద్ధ. అయ్యా, ఈ కర్మఫలాలు కర్మ నిబద్ధ అంటే ఏమిటి? కర్మఫల నిబద్ధ అనుకోవాలి. ఇంకే కర్మ ఏం బంధించదు ఇప్పుడు మనకి. ఆ కర్మ వచ్చిన ఫలమే బంధిస్తుంది. అందుచేత అది పుణ్యకర్మ అయితే ఒక విధం బంధన, పాపకర్మ అయితే ఒక విధం బంధన. పుణ్యకర్మ బంధన, అది కూడా బంధనే అయినా పర్వాలేదు. అర్థమైంది కదా? అది ఒక మంచిగా వెళ్తుంది పుణ్యకర్మ బంధన. పుణ్యకర్మ బంధన ఎలాంటిది? ఒక వజ్ర వైడూర్య గోమేధిక నవరత్నాలతో గుడిసెలేసినట్టు ఉంటుంది అన్నమాట. అది ఈ పాపకర్మ ఎలాంటిది? ఇనుప గొలుసులతో కట్టినట్టు ఉంటుంది. రెండో గొలుసులే అయినా సరే. పుణ్యకర్మ ఏమిటంటే ఉండాలి మానవుడికి. ఈనాడు సుఖము, ఇల్లు, ఆకళ్ళు, ఆస్తులు, పాస్తులు ఉన్నాయంటే ఏ కర్మ ఇది? పుణ్యకర్మ. ఆ పుణ్యకర్మ ఉండబట్టే, ఆ ఫలం ఉండబట్టే కాస్త వినడానికైనా మనకు మనస్సు వస్తూ ఉంది. ఈ టైము లేకుంటే తెల్లవారు 6 గంటలకే పనికి పోతే మళ్ళీ రాత్రి 10 గంటలకు వస్తే వాడు వింటాడేమిటి? ఎక్కడ జపం చేస్తాడు? ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? చేయలేడు. కాబట్టి పుణ్యకర్మ అనేది ఉండాల. పుణ్యకర్మ అయితే కర్మ నిబద్ధ. ఈ కర్మ నిబద్ధుడు అంటే కర్మ చేత బాగుగా కట్టబడిన వాడు. నితాంత బద్ధ నిబద్ధ. ఏం బద్ధయ్య అంటే దాని చేత సుఖము దుఃఖములు ఈ ఫలముల చేత ఇతడు ఈ ఫల కర్మల చేత ఏమిటి మరి జన్మలు వచ్చాడు? నర పశు విహంగ తిర్యకు యోనీనాం చతురశీతి లక్షాణాం జీవ పరిభ్రమన్ యాతనా భుంక్తే. అయితే ఇక్కడ ఏమిటి అంటే పుణ్యపాప మిశ్రమ జన్మముగా మనకేమిటి? నరజన్మ వస్తూ ఉన్నది. ఆ నరజన్మలో పుణ్యం ఉంటుంది, పాపము ఉంటుంది. కానీ పుణ్యఫలం అన్నటువంటిది కొంచెం ఎక్కువ ఉంటుంది, పాప ఫలం కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే కొంతమందికి పాప ఫలం ఎక్కువ ఉంటుంది, పుణ్యఫలం తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఎక్కువలన్నీ కొలతలన్నీ ఆయనకే ఏడుకొండల వెంకటేశ్వరుడు అన్నట్టు ఆ పరమాత్మకే తెలుస్తాయి. అర్థమైందా? ఆయనే కదా అన్ని మూటలు ఉంచుకునేవాడు. ఒక మూట మోయడానికే సస్తూ ఉన్నాం మనం. అర్థమైందా? ఇన్ని కోట్ల మూటలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గరే ఉన్నాయి. ఇన్ని కోట్ల మూటల్లో కూడా ఒక్క మూట మారుతుందే? మారే అవకాశం లేదు. 20 మంది 30 మంది యాత్రకి వెళ్ళి బస్సులో దించామంటే ఎవడి మూట ఎవడికి వెళ్ళిపోద్దో తెలియదు వాడు. మళ్ళీ నా మూట కాదు పోయిందో ఒకటే గోళ. పోయింది లేదు, వచ్చేలేదు. మళ్ళీ కాసేపు పోయిందో ఇగోదా అయ్యో నేనే మర్చిపోయినా, నేను నా బట్టలు అనుకొని తెచ్చాను. వాళ్ళే ఒకటే హాల్లో ఉంటారని గోళ ఎక్కువ. అర్థమైంది కదా? మరి ఇన్ని కోట్ల మంది మూటలు కూడా భారతదేశంలోనే 150 కోట్ల మూటలు ఉన్నాయి. అర్థమైంది? 150 కోట్ల మూటలు ఉన్నాయి. ఏ మూటకు ఆ మూట మారినవాడంటే ఆవిడ కర్మ సంచితం వాడికి మూట. ఎంత మ్యాగ్నెట్ అండి, ఎంత కంప్యూటర్ బుర్ర అండి అది. ఏమే ఈ కంప్యూటర్లో 1% కంప్యూటర్ ఈనాడు మన దేశం అంతా ఆనందిస్తూ ఉన్నాం. అందుచేత ఇక ఆయన ఈ కర్మ నిబద్ధం నుంచి అంతా అంతే మాటికి భగవంతుడు వచ్చి చూసి పని ఉండదు. ఇప్పుడు ఇవి కంప్యూటర్లు పెడుతుంటారు, అది జనరల్గా మారిపోతూనే ఉంటుంటాయి. అర్థమైందా?
ఇప్పుడు సెల్లలో వేసాము, దానికి ఇంకే రోజు రోజు నేను తగ్గించానండి నీ సెల్లో ఫోన్ చేస్తాడు ఎవడైనా, వాడు డబ్బులు వేసినాడు. లాస్ట్లో చెప్తాడు ఒకసారి 70 అయిపోతుంది, 73 రోజుల ముందు తొందరగా పీడి చేసుకో. ఆడి బాధ ఎందుకంటే ఇంకో సెల్లకి అక్కడ పోతాడని అది సింహ, అందుకని వాడి బాధ వాడిది. మొత్తం మీద రోజు చెప్పడా, రోజు చెప్తే కొమ్మూలిపోతే జాగ్రత్తగా వాడుకుంటాడు మళ్ళీ. అందుకని లాస్ట్ మూమెంట్ చెప్తాడు 2 days బిఫోర్, అర్థమైంది కదా. అందుచేత ఈ ప్రకారముగా ఆయన చెప్తున్నాడు. ఈ ప్రకారంగా భగవంతుడు కంప్యూటర్ చేసాడు. నువ్వు ఇది చేసేవాడు బో, ఇది చేసేవాడు బో, ఇక నాకు మరి పని లేదా, ఇదే ఒక పని అనుకున్నావా? ఇప్పుడు మూట వాడికి కంప్యూటర్ పెడతాను, పక్కన నొక్కుతాను, ఆ మూటని ఒడిలో వచ్చి పడుతుంది అంతే, అదనమాట. ఆ ప్రకారముగా ఇప్పుడు భగవంతుడు కర్మ నిబద్ధ, ఈ కర్మబంధంతో నరులై పుట్టచ్చు, పశువులై పుట్టచ్చు, విహంగా పక్షులై పుట్టచ్చు, తిరియకు ఈ యోనులే ఉండేటువంటి కుక్క, పంది, సింహము, ఏనుగు, జయమని ఇటుగా ఉండొచ్చు. ఇలాగా చతురశీతి, ఆ చతురశీతి అంటే 84 లక్షాణం, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎక్కడ పడతామో తెలియదు వదిలిన తర్వాత. మన పాప పుణ్యాన్ని బట్టి ఏమి మన పుణ్యం ఉందా దేవలోకానికి పోతాం, ఏమి ఇంకా మామూలుగా ఉందా మామూలులోకంకి వచ్చేస్తాం. ఇది అది రెండూ లేవా, ఎక్కడ పుడతామో, పశువులు పుడతామో, లేదా పక్షిగా పుడతామో, లేకపోతే సింహంగా పుడతామో, లేదా ఏనుగుగా పుడతామో, ఏదో మనకు తెలీదు. అందుచేత ఈ ప్రకారముగా జీవుడు ఏమి బ్రహ్మన్ మొత్తం మీద పాపపుణ్య ఫలాలను బట్టి ఈ జీవుడు బ్రహ్మన్ తిరుగుతూనే ఉంటుంటాడు. ఇలాగ చక్రం ఇది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తేతి హయ అఘాయరింద్రియారామో మోహం పార్థ సజీవతి. ఈ జగచ్చక్రాన్ని ఎవరు ఆపలేము, ఎవరిది వాడే ఆపుకోవాలి. నేను అనుకున్నాం కదా, ఈ చక్రము ఎవరిది వాడే ఆపుకోవాలి. ఏమి తిరగడం, ఈ చక్రంలో మళ్ళీ ఇంకొక శరీరానికి పోకుండా ఎవరు ఆపగలరు? మన బుద్ధితోనే మనం ఆపుకోవాలి. మన దగ్గరే ఉంది మెయిన్ స్విచ్, తిరుగుతున్న చక్రానికి. ఓన్ చక్రం నీ దగ్గర ఉంది, స్విచ్ నా దగ్గర ఉంది, పెట్టుకోలే. ఎవడు? భగవంతుడు. ఎవడు స్విచ్ వాడికి ఇచ్చేసాడు. నువ్వు ఎప్పుడు స్విచ్ చేసావా అప్పుడు తిరుగుతుంది, ఎప్పుడు స్విచ్ ఆపావా అప్పుడు పోతుంది. అంతేగాని నీకు నేను మళ్ళీ స్విచ్లు గిచ్చులు ఉండవు, అర్థమైంది కదా. అంతా నీకు ఇచ్చేసాను, తాళాలన్నీ నీకు ఇచ్చాను, నా దగ్గరే ఉన్నాయి, అర్థమైందా. ఏమీ లేదు, మీ సేవ చేసే డ్యూటీ నాకు పడింది, అదే నాకు పరమానందం అంటాడు ఎవడు? భగవంతుడు. ఆయన దగ్గర 10 రూపాయలు ఉండాలా పాడా? ఏమి ఉండదు. మన దగ్గర 100 రూపాయలు ఉంటాయి ఎప్పుడైనా జాబులు చూస్తే, అర్థమైందా. ఆయన దగ్గర అది కూడా ఉండదు, కర్మకాలియా. అందుచేత అందుకని హాయిగా ఉన్నారు. ఈ 100 రూపాయలు 3 సార్లు చూసుకుంటూనే ఉంటాయి. ఎక్కడ పడిపోయిందేమో మళ్ళీ ఉన్నదేమో, 100 రూపాయలు 3 సార్లు చూసుకోవాలి. కాగితం తీసి పడిపోయింది గోయింది, ఇంకేం చేస్తాం కర్మ. ఆయనకి ఆ చూసుకుని పడే పోయింది, ఎందుకంటే దగ్గర డబ్బులు లేవు కాబట్టి. మనకు ఉండకపోతే ఎలాగా, ఆయనకి రాకపోయినా పర్వాలేదునా. కాబట్టి అది చెప్తూ ఉన్నారు ఏమిటి అలాగా. ఈ చతురశీతి లక్షాణం. ఎప్పుడు ఎక్కడ పడతావో తెలియదు. తెగిపోయిన గాలి పడికి ఎక్కడ పడుతుంది అంటారు, అది ఎక్కడ పడిపోతే తెలియదు, అర్థమైతే. గాలి పడ తక్కువ తెగిపోయా. ఇప్పుడు ఎక్కడ ఏ యాంగిల్లో పడితే ఎవరు తెలుసు. అలాగే మనం చేసిన ప్రారంభం వల్లను ఏమి ఇది మళ్ళీ ఈ యొక్క జీవి ఏదో దేహంలో పోతుంది, అది అన్నమాట. అందుకనే అలా పోయి ఏమవుతుంది, బ్రహ్మం యాతన భుంక్తి. అక్కడేమైనా సుఖం ఉందంటావరా? సుఖమే లేదు. ఆయా పశుపక్షుల్లోనూ పశుపక్షాదుల్లో ఏం సుఖం ఉంది? ఏమీ లేదు. పాపం ఇప్పుడు ఇక్కడ వెనక పక్క మనకి 4 దోమలు కరిసేరుకోండి, ఏం చేస్తా? తక్కువ ఒక దెబ్బ వేసామంటే ఎగిరిపోతాయి. ఇప్పుడు ఆ కరుస్తూనే ఉంటుంది, అది ఎక్కడ దెబ్బ వేస్తుంది? ఎగరవా? ఇప్పుడు కుక్క బీప్ మీద వెళ్తే ఆ తోకే ఎంత ఉంటుంది, అర్థమైంది, అది అక్కడ తిరుగుతుంది. ఆ తోక ఇలాగ ఎంతకన్నా ఊగుతుంది. ఓదో మనకి ఈ పక్కకు పొట్టి ఇలా తక్కువ పడతాం. కూర్చోండి సేవ కలిసింది తక్కువ తెస్తాడా. అది ఇప్పుడు ఆ పశుపక్షి వెనకతో ఏది కరిస్తే
అదేమో దాని ఇవన్నీ బాధలే, అర్థమైంది కదా. అందుకే జన్మ దుఃఖమే కలుస్తాయి. కొన్ని ఇంకోటి ఉంది, అది లేదు. ఇప్పుడు పిల్లి వస్తుంది, ఎలకలు ఉన్నాయనుకున్న పిల్లి వస్తే ఆనందమే మనకి, ఎందుకంటే మనం చంపకుండా అది పట్టిపోతుంది రాని, అర్థమైంది కదా. కానీ ఇప్పుడు మనం చంపితే పాపం, కానీ అది పట్టిపోతే ఎందుకు దానికి ఆహారం అనుకుంటాం మనం ఇచ్చిన అవకాశం వల్ల తలుపుతుంది పాడా. కానీ అంటే కొరికి పారేది ఏం చేస్తాం, ఇటు వెళ్తే నువ్వు అటు వెళ్తే గొయ్య. కాబట్టి అందుకు చెప్పడం ఏంటంటే అది తక్కువ పట్టేసి ఎలకని. ఇంకా ఎలక సాగు ఎలాగుంది, ఎలాగా అది ఆనందంగా ఉంటుందా. ఇక బాధ బ్రహ్మదేవుడికి ఎరుక, అర్థమైందా. ఒక పెద్ద పాము ఉంది, అది ఒక్క దెబ్బ మనుషుల్ని మింగేస్తుంది, అర్థమైంది కదా. ఇంక మామూలు జంతువులు ఊరుకుంటుంది, అది అలాగా పెడేస్తుంది. రకరకాల ఇప్పుడు పాము ఉంది, కప్పని టక్కని మింగేస్తుంది, సగం మిగుతులు దాని బతికి ఎలా వద్దే, ఎంత బాధ ఉంటుంది. అందుచేత అన్నిటిలోని ఈ బాధలు అంతర్లీనం అయిపోయే ఉంటుంటాయి అని ఈ చెబుతున్నారనమాట. ఇవన్నీ విని 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 పోటీలే ఏది ఎత్తాం కాబట్టి ఈ జన్మ అనుభవించి వచ్చే జన్మ ఇక మనకు లేకుండా ఆ పరమాత్మలో లీనం అయిపోదామని బుద్ధి పుట్టడానికి ఈ ప్రకరణం అన్నమాట, అర్థమైంది కదా. ఏమి అలాగా పోనీ అక్కడికి వెళ్ళి చచ్చిపోయిన ఏదైనా ఈనాటి ఏముందా, ఏమి బాధ. ఒకరిని తిన్నది ఇంకోటి పుట్టించినాడు దేవుడు, అర్థమైంది కదా. పాము మనతో కలిసేస్తుంది, దానికో ఆ గరుడు వచ్చాడంటే చాలు గద్ద పట్టం తనకి వెళ్ళిపోద్ది దెబ్బకనమాట. అది ఇలాగా మళ్ళీ ముగిసి వచ్చింది అనుకో, ఈ పాముని 3 ముక్కలు చేసి పారేస్తుంది, అర్థమైంది కదా. అది ప్రతీది అంతే. అది అన్నీ గర్భదుఃఖమే కాదు, తర్వాత కూడా ఇవన్నీ దుఃఖాలే, అది అనమాట. అది చెప్తున్న యాతన భుంక్తే, ఇది అనమాట 13వ మంత్రంలో శ్లోకంలో చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు 14 చరమస్తత్ర నుదేహ తత్రాగ్రజన్మాన్ వయోత్పత్తి స్వకులాచార విచార శృతి ప్రచారశ్చ తత్రాపి చరమః తత్ర నృదేహ తత్ర అగ్రజన్మ అన్వయోత్పత్తి స్వకులాచార విచార స్వకుల ఆచార విచార సమాసం చేశారు. శృతి ప్రచారశ్చ తత్రాపి. ఇప్పుడు మనకి ఒకదానికంటే ఒకటి గొప్పదని చెప్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు. వివేక చూడమని చెప్పారు కదా, జంతూనాం నరజన్మ దుర్లభం తతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం. ఆత్మానాత్మవీచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైర్వినా లభ్యతే అని ప్రారంభ శ్లోకం. ఎక్కడ వివేక చూడమనిలో ఒకదానికంటే ఒకటి గొప్పది. కాబట్టి మానవుడిగా పుట్టడమే గొప్పవాడు. అది సంగ్రహంగా చెబుతున్నాడు. చరమః తత్ర నృదేహే. చరమః అంటే శ్రేష్టం, చరమః అంటే అంతిమదని ఒక అర్థం. ఎందుకంటే ఈ జన్మలోనే మనం మోక్షాన్ని పొందడానికి అర్హత ఉన్నది. ఇంకో జన్మ వస్తే అందులో ఈ పశు జన్మ వచ్చిందనుకో ఏమొస్తుంది, ఎరుగు జన్మ వచ్చిందనుకో ఏ విచారణ ఉంటుంది. ఎనుగులన్నీ కూర్చొని ఇది భారతం కానీ భాగవతం కానీ రామాయణం కానీ చదువుకుంటున్నాయా, ఎక్కడైనా ఎరుగులు అవన్నీ ఏదో గజేంద్రుడి సంగతి వదిలేయద్దా పూర్వజన్మ సంస్కారం. ఆయన వరకు ఆయన అరుపు కానీ పక్కవాడికి బోధించే కెపాసిటీ లేదు ఆయనకి, అర్థమైంది కదా. ఎందుకు జన్మెత్తినాక ఆయన పూర్వజన్మ స్మృతి చేత ఆయన వల్లించిందే కానీ ఆయన ఇంకో 4 ఏనుగులు చెప్పి బాగు చేయించింది అక్కడ రాయలేదు ఏ భారతంలో కూడా, అర్థమైంది కదా. అందుచేత అది ఎవరో అక్కడికి అలాగా దగ్గర మనలాగా ఎవరైనా కూటమి కొట్టుకొని ఉంటాయా,
ఎక్కడా ఉండదు. ఒక మానవ జన్మలోని ఇంత పవిత్రమైన గుడి గోపురాలు అర్థమైంది కదా. దేవలోకంలో కూడా ఏ గుళ్ళు ఉండవు, గుంట్లో ఏ ఉండవు. అక్కడికే గుడి అయితే గుడి పెట్టుకుంటాడు వాడు దేవత. ఇది గుడి ఎదుగుతాడుగా, అర్థమైంది కదా. మనం మనుషులు కాబట్టి దేవతల కోసం గుళ్ళు పెట్టుకుంటున్నాం, కానీ దేవతలు గుళ్ళు పెట్టుకుంటారు వాళ్ళకేం పని వచ్చింది, పని లేదా. కాబట్టి అర్థమైందా, ఇది అందుకు దేవలోకంలో గుడి లేదు, ఏ ఉండవు. ఈ ప్రకారముగా ఇది అందుచేత ఈ జన్మలోనే మోక్షం అర్హత కాబట్టి చరమ అత్ర ఈ 84 లక్షల జీవరాశులలో చరమనృదేహ శ్రేష్టమైనటువంటిది ఈ యొక్క ఏమి మానవ జన్మ. తత్ర అగ్రజన్మాన మానవుల్లో కూడా ఉత్తమమైనటువంటి ఆచారము, ఉత్తమమైనటువంటి ఏమి ఒక ధర్మము ఇలాంటివన్నీ పుట్టిన ఉంటే ఇంక వాడు మహా గొప్పవాడు అగ్రజన్మ అంటారు. జనరల్గా మామూలుగా ఏమిటంటే 4 విధాలైనటువంటి జాతులను తీసుకుంటే అగ్రజన్మని బ్రాహ్మణత్వానికి ఒక విశేషణం ఉందన్నమాట, అర్థమైంది కదా. ఇక రెండవ విశేషణం ఏమిటి, మానవుల్లో ఎవడైతే సదాచార సంపన్నుడై కులంలో పుడతాడో ఏమి రెండన్నమాట. కాబట్టి శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టో విజయితే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. అలాగా ఈ రెండింటిలో కూడా ఎవడైతే శుచివంతులు మంచి ఆచారం వ్యవహారం బాగుండేవాడు అందులో పుడతాడో వాడేమిటి ఇందులో అగ్రజుడు అనమాట, చాలా గొప్పవాడు 2 విధాల్లో అది అనమాట. అందుచేత అటువంటి అగ్రజన్మ అన్వయోత్పత్తి అటువంటి దుర్లభతరమని గొప్ప పవిత్రమైనటువంటి కుటుంబంలో పుట్టడం కానీ పవిత్రమైనటువంటి భావాలతో ఉన్నటువంటి ఆచార ఉండు వాడికి చాలా గొప్పవాడు. లేకపోతే ఆచారం లేని వాడికి ఎందుకు ఆచారహీన నపునంతి వేదాహ అనేశారు, అంతే కదా. ఆచారహీనుడిని వేదములు కూడా పునీతం చేయలేవాట. కాబట్టి అందుకే ఆచారో పరమో ధర్మ అన్నాడు, అర్థమైంది కదా. అన్ని ధర్మాల కంటే ఏమిటి అంటే ఆచారమే గొప్పదైనటువంటిది. ఏ శాస్త్ర కొలది ఉపన్యాసాలు చెప్పిన దానికన్నా ఆవగింజంత ఆచరణ ఉంటే అది మహా గొప్పదని మహర్షి మలయాళ సునాలు చెప్పినారు, అర్థమైంది కదా. ఏమి ఊరిక ప్రవచనాలు చెప్పేదానికన్నా ఆచరణ ఆవగింజుంటే ఇంకా మంచిదని, అది చెప్పొద్దని కాదు, ఆచరణకు ఉన్నటువంటి గొప్పతనం అదనమాట. ఎందుకంటే అందుకే కదా భగవంతుడు నాడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్త్ ఏవ తరోజన, అదే తత్తదేవ తరోజన. అందుచేత ఈ ప్రకారంగా ఆచారహీనా నపునంతి వేదా. అందుకేం చెప్పాడు ఇక్కడ తత్ర అన్వయోత్పత్తి స్వకులాచార విచార. ఇంకా ఇది గొప్పవాడు ఏమి తన యొక్క ఇక్కడ స్వకుల ఆచార. ఇక్కడ స్వకులము అన్నటువంటిది ఎందుకు అంటే ఆ కులములో ఉన్నదే ఆచారం కాదు ఇక్కడ. ఏమి ఇక్కడ ఆచారము ఈ కులం అంటే ఇక్కడ ఒకటి చెప్పాడు, ఎక్కడ ఏ విధంగా పుడుతూ ఉన్నప్పుడు పరంపరగా వస్తూ ఉన్నదో దానిని వదులుకుంటూ ఉండడము ఒక ఆచారం. ఏమిటి ఇప్పుడు కొన్నింట్లో మాకు ఏది ఉన్నా సరే మాకు ఆ ఊరు వెలుపులు ఉన్నటువంటి గ్రామదేవత ఉంటుంది కదా, ఏ పని వచ్చినా అక్కడ ముందు వెళ్ళడం మా ఆచారం అంటారు వాళ్ళు. ఏమి ఇంకోటి మా దేవత నరసింహస్వామి ఇది మాకు అక్కడికి వెళ్ళడం అది ఆచారం అంటారు. ఇంకోటి అక్కడ ఏమి ఆ షణ్ముఖ అనేసి ఏమి సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం ఆచారం. ఇలా కొన్ని ఆచారాలు ఉండొచ్చు, అది అవన్నీ ఏమి తప్పేమీ కావు. అలాగని ఆచారం అంటే ఏముండాలి, వేదం ఏం చెప్పిందో ఆ పని చేయడం ఆచారం, ఏదొద్దో ఆ పనిని వదలడం ఆచారం. ఏమి ఆ పనిని చేస్తే అనాచారం, వేదం వద్దన్న పని వదలడం ఏమిటి ఆచారం, వేదం చేయమని పని చేయడం ఏమిటి ఆచారం. ఇది ఆచారమే అది ఆచారమే. వేదము వద్దన్న పని చేస్తే అది అనాచారం. ఇక్కడ అర్థమైంది కదా. వేదం వద్దన్నది మానేయాలి, వేదం చెప్పినది చెయ్యాలి. అది వద్దన్నది చేస్తే ఏమవుతుంది అనాచారం,
చెయ్యమనేది వదిలితే ఏమవుతుంది? అనాచారం. అర్థమైందా? వద్దని పని చేసినా అనాచారమే, చెయ్యమని పని వదిలేసినా అనాచారమే. వీడెప్పుడు ఆచార్యుడు కూడా కాలేడు. లోకంలో వీడు ఎన్ని జన్మలు ఎత్తినా వీడు ఆచార్యుడు కాలేడు. ఆచనోత్ శాస్త్రార్థాన్ ఏమి స్వయం ఆచరతి ఆచార్య స్థాపయతి ఇది ఆచార్య. కాబట్టి శాస్త్రార్థాన్ని గ్రహించి తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింప చేసిన వాడు ఎవరవుతారు? ఆచార్యుడు. ఇక్కడ ఇది కూడా ఉండాలి. ఈ ధర్మం అందరికీ ఇప్పుడు ఒకటి ధర్మం ఏమిటి? ధర్మం ప్రతి వాడు అది ఎందులో పుట్టనే వేదం సామూహికంగా చెప్పేసింది. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, ఇది అందరికీ ఇది పలాని వాడు చేయాలి, పలాని వాళ్ళు పుట్టినవాడే బ్రాహ్మడి చేయాలి, లేకపోతే వైశ్యుడి చేయాలి, అది ఇచ్చేది ఏమీ లేదు. వేదం ఏం చెప్పింది మనకి? సత్యం వద అంటే అందరూ ఆచరించవలసిందే, ధర్మం చర అంటే అందరూ ఆచరించవలసిందే. అక్కడ అధర్మం చర అన్నటువంటి విషయాన్ని ఫలాని వాడికి ఉంది, ధర్మం చర విషయం ఫలాని వాడికి ఎక్కడ ఉందా? లేదు. వాడికి సన్యాసి కానీ ఎవడు కానీ గృహస్థులు కానీ బ్రహ్మచారి కానీ వానప్రస్థు కానీ అందరికీ ఒకటే సిద్ధాంతం అది. కాబట్టి ఆ విధంగా చెప్పి స్వకులాచార విచార, ఆ ధర్మాన్ని చక్కగా తెలుసుకొని చక్కగా ఆచరించడం అది చాలా వాడు ఇంకా గొప్పవాడు. అందుకనే విద్వత్వం అస్మాత్పరం అన్నారు ఆయన అక్కడ. కాబట్టి ఎవడైతే చక్కనేటువంటి ఆ వేద ధర్మాన్ని పాటిస్తాడో వాడే గొప్పవాడు, వాడే అసలు బ్రాహ్మణుడు కూడా అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. అంతకన్నా గొప్పవాడు ఎవరంటే అక్కడ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవం. ఆత్మానాత్మ వివేచనం చేసేవాడు ఇంకా గొప్పవాడు అన్నాడు. స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితికి విచారణ చేసిన తర్వాత తన అనుభవంలో ఆ స్థితిలో ఉన్నవాడు ఇంకా గొప్పవాడని చెప్పుకొచ్చారు. అలాగని ఇక్కడ కూడా ఇంకొక విశేషణం వేశారు ఆచార్యుల వారు. అయ్యా ఆచారమే కాదు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి అంటారు. ఎందుకంటే ఆయన లెక్క ఇదనమాట ధ్యేయం. అలాగే నీ ఆచరణ నీ ఇంట్లోనే పడిపోతే అది అక్కడితోనే ఆగిపోద్ది, అది అక్కడితో నువ్వు ఆపకు. అర్థమైంది కదా? ప్రతి వారికి పుత్రులు లేకపోతే సంతానం కలబోతే ఎంత బాధ ఉంటుందండి. అబ్బో సంతానం లేదు, ఒక బాధ, ఉన్న డబ్బులు ఎవడికి పోతుంది ఇంకో బాధ. ఈ బాధ ఎలాగంటే ఉన్నదానికి వారసులు ఏదో బాధ, పైకేమో కులానికి వారసులు లేదంటారు, డబ్బు పోతుందని బాధ, ఇది ఇంకోటికి ఇచ్చేయాలి కదా నేను సత్యముందా అని ఒక బాధ. అలాగా ఎలాగైతే ఇంకోటి ఒక కోడి కూడా ఇంకొక కోడిని పుట్టించాలని చూస్తుందో, ఒక గొర్రె కూడా ఇంకొక గొర్రెని పుట్టించి చూస్తుందో, ఒక మనిషి కూడా ఇంకో మనిషిని పుట్టించాలని చూస్తూ ఒక చెట్టు కూడా ఇంకో చెట్టుని పుట్టించాలని చూస్తుందో, అందుచేత ఇక్కడ ఒక విశేషం వేశారు ఆచార్యుల వారు. అయ్యా శృతి ప్రచారశ్చ తత్రాపి ఉత్తమ. నీవు శృతి ధర్మాన్ని చక్కగా ఆచరించి ప్రచారంకి వెళ్ళు. ఇదేనమాట ఆయన అలాగే చేశాడు. మరి చేయబట్టే లోకం ఇప్పుడు ప్రచారానికి వచ్చింది. అంతకుముందు ఏం ప్రచారం అంత పాడుందా? ఎక్కడో దగ్గర ముళ్ళు గిళ్ళు కూర్చొని చేసుకున్నాడు, అంతవరకే ఉండేది. అర్థమైంది కదా? ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉండేది అంతే. ఆనాడు జనక మహారాజు కొడులో ఉండేది, అలా కొన్ని దగ్గరలు ఉండేది. ఇప్పుడు మరి శంకరాచార్య వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఇంటింటి దగ్గర ప్రచారమే, వీధి దగ్గర ఆశ్రమే. 4 ఆశ్రమాలు పెట్టి వాళ్ళని కూర్చొని పెట్టారా పాడా? నువ్వు కూర్చుంటే కొద్దిపో మొత్తం ప్రచారం చేయి. అందుచేత ఈ వాక్యం ఇక్కడ వేశారు మంత్రంలో. శృతి ప్రచారశ్చ తత్రాపి ఉత్కృష్ట. తాను నేర్చుకోవాలి, ఆచరించాలి, ఇతరులకి చెప్పుతూనే ఉంటుండాలి. ఇతరులు చెప్పుతుంటే చూసి సహించలేని వాడు మూర్ఖుడైనమాట. అర్థమైంది కదా? వాడంత అజ్ఞాని ఈ లోకంలో లేనే లేడు. వాడికి ఈ జన్మలో వచ్చింది కానీ మళ్ళీ మానవ జన్మ రావడం కూడా కష్టం. కొంతమంది ఎందుకంటే ఇతరులు ప్రచారం చేస్తే వాళ్ళకెక్కడ గొప్ప వెళ్ళిపోద్దో, ఈ గొప్ప పోయేదేటి, ఇది అనేక కోట్ల సంవత్సరాలు పెట్టి ప్రచారం వస్తుందా అయిపోతుందా? అందుచేత ఎవరైనా చక్కగా ప్రచారం చేస్తున్నాడు అంటే ఏం చేయాలి? చూసి ఆనందించాలి. ఇది ఆనందించాలి.
అంతేగాని కొంతమంది అందుకే ఈ ప్రచారం వాళ్ళు సచ్చిందాకా కొన్ని ఆశ్రమాల్లో కూడా మహాచేదస్తం దరిద్రం మనుషులు ఉన్నారు, అర్థమైంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే చావాలి, ఏ సచ్చిందాకా ఉన్నప్పుడు 10 మందిని తయారు చేసి పంపాలనే ఉండదు. ఎందుకు ఈ డబ్బులు ఎవరికిస్తారు ఆఖరికి? అది దొంగలకి ఇచ్చారో, దూరలకు అవునో, లేదా బంధువులకు అవునో, ఏవుడు తేనె జుంటేగలు ఇయ్యవా తెరవరులకు అన్నాడు, అర్థమైంది కదా. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? 10 మందికి తయారు చేయాలి. ఇది ఎవరి వాక్యం? ఇది ఆయన వాక్యం. మరి వాక్యం శంకరాచార్య సంప్రదాయం చెప్పుకుంటారు. ఏం చెప్పుకోవడం ఇదంతన్నా? ఏమి పులి గాడిదగా ఏమో పులితోలు కప్పుకున్నట్టు ఉంటుంది ఈ లోకంలో. దాని బండాసన అప్పుడు బయటపడుతుంది. అందుచేత శృతి ప్రచారం చెయ్యాలి. ఎంత ప్రచారం అండి! పై వాళ్ళందరికీ ప్రచారం ఎందుకు చదువుతున్నాయి చెప్పండి? కొంతమంది రండి 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 పిలిచి కూర్చుండి పెట్టి బోధిస్తారు. తర్వాత సంగతి అది వాళ్ళు నేర్చుకుంటే అది బోధిస్తున్నారా లేదా? దానికని ప్రత్యేక జీతాలు ఇచ్చి బోధిస్తున్నారు, అర్థమైంది కదా. ఏమి చూస్తున్నాం కదా మనం లోకంలో. ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి బోధించి అది తర్వాత వాళ్ళ సిద్ధాంతం మనం ఇప్పుడు దాన్ని మనం ఏమనుకోకూడదు. కానీ ఆ బోధనా పద్ధతి అది పెరిగిపోతుంది తరిగిపోతుంది అంటే ఎక్కడొచ్చింది మూలం? అర్థమైంది కదా. వెళ్ళాలా మనం, ఇంటింటికి పోవాలి, బోధిస్తూ ఉండాలి. సిగ్గేమిటి మనకి? అర్థమైంది కదా. ఎవరింట్లో కూర్చొని ప్రచారాలు అవుతాయి ఏంటి? అవ్వో గుడి ఉంది, గుడి దగ్గర పెట్టుకోవాలి, 10 మంది కలిసి అప్పుడప్పుడు అలా మొత్తం ప్రచారం కావాలి, అర్థమైంది కదా. తెలుసుకోవాలి. లోకంలో ప్రచారం చేసేవాడు ఎవడు అంతకంటే గొప్ప లోకంలో లేడు. భగవద్గీతలో వాడు ఏం చెప్పాడు చెప్పండి? ఏమం పరమం గుహ్యం అన్నాడా? మద్భక్తేష్వపి దాస్యతి భక్తిం మయి పరాంకృత్వం మామే వైశ్యస్య సంశయ. ఏ ఇదం గీతాశాస్త్రం. ఎవరైతే మద్భక్తేష్వపి దాస్యతి భక్తులందరికీ పంచుతుంటాడో వాడికంటే గొప్పవాడు ఇంకా నాకు లోకంలో లేడని చెప్పాడు. అందుకని ఎక్కడిది 18వ అధ్యాయంలో చెప్పాడు. నచ తస్మాన్ మనుష్యేషు ఏమిటి కశ్చిన్మే ప్రీకృత్తమః భవితా నచమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఈ యొక్క గీతాశాస్త్రాన్ని కానీ ఏదో ఒక శాస్త్రం అనుకోండి, ఇది గీత కాబట్టి గీత చెప్పారు. అలాగనే ఒక భాగవతం లేదా ఒక భారతం ఒక రామాయణం ఏదటి కానీ ఏదైనా అటువంటి ఇతరులకి చెప్పిన వాడి కంటే ప్రీతి గలవాడు నాకు ఎవడో లేడన్నాడు. ఇప్పుడు మనకి ఏమంటారా? కాబట్టి మరి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ కొంతమంది ఈ ఛానల్ పెట్టి లోకానికి అందిస్తున్నారంటే చాలామందికి వెళ్తుంది కదా. ఇప్పుడు ఈ ఛానల్ అన్నీ వెళ్తుందా లేదా? మరి ఇంకా వాళ్ళకంటే నాకు ప్రీతిపాత్రుడు ఎవడు అంటాడు భగవంతుడు. వాళ్ళంటే నాకు మహాప్రీతి, ఎందుకంటే ఎంతమందికో పంపుతుంటారు కాబట్టి. అలాగనే మనం కూడా ఏం చేయాలి? మన శక్తి ఉన్నంత వరకు వెళ్తూనే ఉంటుండా. ఒకడు అప్పుడు నువ్వు కూడా చెప్పేస్తున్నావా అంటారు. అయ్యో ఆ మాట అనిపించుకోవడానికి వెనక్కి వెళ్ళిపోతాడు. చెప్పేస్తాను ఒకటి తప్పే వచ్చింది. ఆ ఎటకారాలన్నీ మనం పట్టించుకునే పనులు అర్థమైంది కదా. పోవడమే. అందుకు చెప్పారు ఆచార్యుల వారు చరమః తత్ర నృదేహ. తత్ర 84 లక్షల జీవరాశులలో నృదేహ చరమః అత్యంత శ్రేష్ఠ. అందులో అగ్రజన్మ. ఎందుకయ్యా? మరి ఆచార వ్యవహారాలు బాగుంటాయి కాబట్టి వాళ్ళన్నింటినీ కూడా శుద్ధిగా ఉంటారు కాబట్టినే అగ్రజన్మమని బ్రాహ్మణ జన్మ గొప్పదని ఓ పేరు, అర్థమైంది కదా. ఎందుకంటే అన్ని ఆచార వ్యవహారాలు శుద్ధిగా ఉంటాయని. శుద్ధి లేకపోతే ఇంక మరి లాభంలే. అలాగే అగ్రజన్మ అంటే ఇంకేమిటి? ఎవరు చక్కనైనటువంటి ఈ యొక్క ఆచరణ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఎవరు? అగ్రజులు అన్నమాట. మనకంటే వాళ్ళు గొప్పవారు, అర్థమైంది కదా. ఆ విధంగా ఇంకెవడు గొప్పవాడయ్యా? చక్కగా ధర్మాలని గృహస్థాశ్రమ జీవనం చేసుకుంటూ వీళ్ళు, అలాగనే బ్రహ్మచారులు బ్రహ్మచర్యాశ్రమం నుండి, సన్యాసాశ్రమం నుండి, వానప్రస్థులు వానప్రస్థాశ్రమం నుండి ఆ ఆచార విచారాలు చక్కగా జరిపితే వారు ఇంకా గొప్పవారు.
ఇంకా ఎవరు గొప్పవారయ్యా? శృతి ప్రచారస్య తత్రాపి. ఈ వేద ధర్మాలని తాను చక్కగా తెలుసుకున్నాడు కాబట్టి ఇతరులకు చెప్పిన వాడు ఇంకా గొప్పవాడు. ఏం లేదు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు, నలుగురు ఉంటారు ఈదులోను, అర్థమైంది కదా. వాళ్ళ ఇంటి ఇక్కడికి రారు, వాళ్ళని పట్టుకోవాలి. రండి కూర్చొని నేను రిటైర్ అయిపోయాను కదా, మీరు రిటైర్ అయిపోయినారు కదా, ఏమి మన ఎన్నాళ్ళు సంపాదించుకోవాలి, ఇంకా పిల్లలు చూసుకుంటారులే, రోజుకి అరగంట చెప్పి అంటుండాలి. ఇలా 10 రోజులు పార్కులోనే వెళ్తున్నప్పుడల్లా వాకింగ్ అన్నాం అనుకో, వాడు అనుకోటి ఏమిటో రోజు తినేస్తున్నాడు, నాకు మహా స్నేహితుడు కదా, వాడు చెప్పిన మాట వింటే, లేకపోతే ఇక్కడే కూర్చొని పార్కులో ఇంటికి వెళ్తే నీకు నాకు కూడా అక్కడే ఒక అరగంట ఉపదేశం పెట్టాలి. వాళ్ళకి పెడుతుంటే ఏమవుతుంది, చక్కగా వింటుంటారు. ఎవడొకరు బాగుపడడం కదా కావాలి మనకి. అది ఈ ప్రకారంగా ఇంతవరకు మనకి చెప్పేశారు. ఇక 15వది ఆత్మానాత్మ వివేకో నో దేహస్య చ వినాలితా జ్ఞానం ఏవం సతి స్వయం ఆయుః ప్రాజ్ఞైరపి నియతే మిథ్యా ఆత్మా అనాత్మ వివేకః నః దేహస్య చ వినాలితా జ్ఞానం ఏవం సతి స్వయం ఆయుః ప్రాజ్ఞైరపి నీయతే. ఏవం సతి ఏవం చెప్పి అంటే ముందు మనకు చెప్పున్నారు కదా, ముందు శ్లోకంలో ఏం చెప్పాడో ధర్మానుష్ఠాలన్నీ చక్కగా ఆచరించిన వాడు చాలా ఉత్తమోత్తముడు అని చెప్పాడు. అది ఏవం సతి, ఈ ప్రకారముగా ముందు చెప్పినదంతా ఆ ప్రకారముగా. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ధర్మాలను అయిన తర్వాత ఆత్మానాత్మ వివేక. అది ధర్మాలతోనే ఉండిపోకూడదు. ఇప్పుడు ఎల్లప్పుడూ 100కి 99 మంది కాదు, 1000కి 999 దీనిలో ఉండిపోతున్నారు, పైకి వెళ్ళడం లే. అర్థమైంది కదా. పైకి వెళితేనే దుఃఖాతీతుడు అవుతాడు. లేనివాడు ఆవగించంత దుఃఖమే. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగాలంటే అవుతుందండి. దానికి ప్రారంభం ఎందుకు చెప్పుకోవడం దానికి మరి అర్థమైంది కదా. కొన్ని అవుతాయి, కొన్ని కావు. అర్థమైందే. వ్యాపారస్తులు అనుకుంటాడు ప్రారంభించగానే ఓ 10 కోట్లు వస్తే మంచిది అనుకుంటాడు. 10 కోట్లు వస్తే మంచిదే, ఇప్పుడు వద్దని మనం చెప్తామా? తగ్గిందనుకో 4 కోట్లు అయినా సరే ఏమో ఉండాలి వాడికి. పక్కవాడు నేను ఒకసారి ప్రారంభించి వాడికి 10 వచ్చింది, నాకు 6 వచ్చింది. ఇదే వ్యాపారం. అది ఎప్పుడు పోతుంది? శారీరక స్థితి తెలుసుకొని ఆత్మీయ స్థితి తెలుసుకున్నోడుకు ఆ దుఃఖం నివారణ అవుతుంది. లేకపోతే ఎన్ని ధర్మాలు చదువుతూ ఉన్నా ఆ ధర్మాలు దుఃఖాన్ని పోగొట్టలేవు. అది అన్నమాట. అందుకు చెప్తూ ఉన్నాడు. ఆ దుఃఖాన్ని పోగొట్టాలంటే దానిలోనికి వెళ్ళాలి. బాగా ధర్మంలో కూడా సూక్ష్మ విషయాన్ని మన హృదయాంతర్గతంలో పట్టించుకోవాలి. సూక్ష్మ విషయం పడితే కానీ పోగొట్టుకోలేడు. అందుకు చెప్తున్నాడు ఇక్కడ ఏవం సతి. ఈ పై చెప్పినదంతా కూడా చక్కగా మనం ఉన్నటువంటి వాడు ఏం చేయాలయ్యా? ఆత్మానాత్మ వివేక. ఇది ఆత్మ, ఇది అనాత్మ అన్నటువంటిది వేరుపరచాలి. వివేకం అంటే ఆత్మవివేకం ఉండాలి, అనాత్మిక వివేకం ఉండాలి. పేడ సంగతి దేనికి ఉపయోగపడుతుందో గోమూత్రము గోపేడ, అలాగనే అది దేనికి ఉపయోగపడుతుంది? మానవ మూత్రము మానవ మలం దేనికి ఉపయోగపడుతుంది గ్రహించుకోవాలి. రెండును అర్థమైంది కదా, దేని దానికి. అలాగనే ప్రతిదీ శారీరక ధర్మం ఏదో తెలుసుకోవాలి, ఆత్మధర్మం ఏదో తెలుసుకోవాలి. అందుచేత అటువంటి వివేకం. ఎన్ని మలాలు ఉన్నా ఇంటి దగ్గర అడుక్కోవాలంటే ఎందుకు ఉదాహరణ చెప్పాను. అన్ని మలాలు తెచ్చి వామకొండ దగ్గర అడగరు, అన్ని మలాలు తెచ్చి ఇంటికి మీద పోసుకోరు, అందరి మూత్రాలు తెచ్చుకుని ఇంట్లో పోసుకోరు. అర్థమైందే? అంతా మూత్రం ఒకటే కదా అంటే అన్ని మూత్రాలు ఒకటి పోసుకుంటారు ఎవరైనా. అది గోమూత్రానికి ఒక విలువ ఉందన్నమాట, గోమయానికి ఒక విలువ ఉందన్నమాట, గోక్షీరానికి ఒక విలువ ఉందన్నమాట. అది అందుకని చెప్పడం. ఈ ప్రకారముగా ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది కూడా తెలుసుకోవాలి. ఆత్మానాత్మ వివేక. ఇంకా ఏమిటి? దేహస్య వినాలిత జ్ఞానం. కాబట్టి దేహస్య
వినాశిత జ్ఞానం. అర్థమైంది కదా. ఆ దేహం యొక్క నష్టాన్ని పొందిన స్వభావం అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది, దేహం అశాశ్వతమైనదని రెండూ తెలుసుకోవాలి. ఒకదానికి వినాశం లేదని, ఒకదానికి వినాశం ఉందని రెండు తెలుసుకోవాలి. నో చేత్ అదేనమాట. ఇక్కడ నో అనేది ఏమిటంటే లేదు, కాదు. నో చేత్ ఈ రెండు తెలుసుకోలేకపోతే అర్థమైంది కదా. ఇక ప్రాజ్ఞై పండితులు అంటారు అందరూ. పండితులే, కానీ పండితులు రెండు రకాలు. ఎందుకంటే ఒక వ్యాకరణం చదువుకున్నవాడు పండితుడే, ఒక న్యాయం చదువుకున్నవాడు పండితుడే, ఒక మీమాంస చదువుకున్నవాడు పండితుడే. అర్థమైంది కదా. పండితులే, కానీ ఆత్మజ్ఞానం పొందినవాడు పండితుడే. అందరూ పండితులే. ఈ ఆత్మనాత్వేకం లేకుండా ప్రాజ్ఞైరపి ఇది తెలుసుకోకుండా కేవలము దుఃఖాతీతమైనటువంటి విషయం ఏమిటి, ఆత్మానందం ఇచ్చినది ఏమిటి, ఈ శరీరం మనం విడిచిపెట్టిన తర్వాత మోక్షం అంటారు కదా, ఆ మోక్షం పొందిన మార్గం ఏమిటి తెలుసుకోకపోతే ప్రాజ్ఞైరపి ఆయు జీవితకాలం ఎలాంటిదంటే వృధా, మిథ్య అన్నమాట. మిథ్యాన్నియతే, వాళ్ళు వృధాగా జీవించినట్లే. ప్రాజ్ఞైరపి. అందుకనే ఈయన అక్కడ కూర్చొని 70-80 సంవత్సరాలు అయిపోయినటువంటి వాడు గంగడు కూర్చొని ఐవు రేన్రిక్ ఐవో ఇలా యమగణనం జభై గర్దస్ జబగర్దస్ తప్ శస్త్రాలు ఇలా మహేశ్వర సూత్రాలు వెనక ముందు అవుతాను చెప్పినప్పుడు గారికి ఈ మహేశ్వర సూత్రాలు వర్లిస్తూ ఉంటుంటే, అయ్యా రిటైర్ అయిపోయినా, ఉద్యోగం అయిపోయింది, అంత అయిపోయింది, ఇంకెందుకు వర్ణన, నహి రక్షతి డుగ్రుంకరణే అన్నాడు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుగ్రీకరణే అన్నాడు. అందుచేత అయిపోయింది, నీవు ఉద్యోగం చేసినప్పుడు ఆ లెక్కలు ఉండాలి, సూత్రాలు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎందుకయ్యా అంత అయిపోయిన సంవత్సరాలు గంగట్టు కూర్చొని నువ్వు ప్రాజ్ఞుడివే, కానీ ఆత్మానాత్మ చేసుకో, నీ టైము వ్యర్థమైపోతుంది, కాలం వృధా అయిపోతుంది, ఎంత జీవితం అని చెప్పాడు. అది ఇక్కడ చెప్పారు, ఆ యొక్క వృధా. కాబట్టి మనము ఉన్న సమయం తక్కువ, అందుకని ఆ భగవచ్చింతనతో ఉండడమే గొప్పతనం అన్నటి విషయాలని చక్కగా చెప్పున్నారు ఆచార్యుల వారు. అందుచేత మరి ఇటువంటి యొక్క తత్వాన్ని మనందరికీ మంచిగా కలిగేటట్లు సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్నిచ్చి బ్రహ్మానందంతో మనమందరం విరాజిల్లినట్లు ఆ యొక్క శంకరాచార్యుల వారు అమ్మగారు మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం